మనిషి నిజంగా మనిషిగానే బ్రతుకుతున్నాడా? జై శ్రీరామ్. ఒక మనిషి మనిషిగా బ్రతకడం నేర్చుకుని పెద్దల యందు గౌరవంగా మాట్లాడటం నేర్చుకుంటే లోకమంతా ఎంత సంతోషంగా ఉంటుంది. మాటల వల్లనే కదండి అవతల వాడు బ్రతికినా చచ్చినా. ఎన్నెన్ని మాటలో ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడతారో, ఎంత అధిక్షేపించి మాట్లాడతారో. ఇవాళ లోకంలో కొన్ని పడిగట్టు పదాలు ప్రచారంలో ఉన్నాయి, మీకు యువతరంలో బాగా కనపడతాయి. ఎవరు కనిపెట్టారో కానీ రాక్షసాంశతో ఆనాడు ఎవరెవరు ఏం మాట్లాడారో పద్యాల రూపంలో అవి చిన్న చిన్న మాటలై వచ్చాయి. ఇవాళ నా మాట నేనే వినను. అలాగే ఇంకొకటి, అంత ఎక్కువ చేయకండి. ఇలాంటివి కర్ణుడి మాటలు, దుశ్శాసనుడి మాటలు, దుర్యోధనుడి మాటలు కావా? అయినా మనిషికి ఎందుకింత అహంకారమో, ఎందుకింత మానసిక దౌర్బల్యమో అర్థం కాదు. కానీ ఒక్క మాట చెప్పగలను, ఒకడికి డబ్బుందని అహంకారం, ఒకడికి అందం ఉందని అహంకారం, ఒకడికి పరపతి ఉందని అహంకారం. భగవంతుడు తలుచుకుంటే ఇవన్నీ తీసేయడం ఎంతసేపు అండి? ఒక్క క్షణం పట్టదు. పిచ్చోళ్ళు మనుష్యులు. ఇది తెలియక నా అంతవాడు లేడని కాలరెగరేయటం. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, కర్ణుడు దానకర్ణుడే అని మీలో ఎంతమంది అంగీకరిస్తారు? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.